ఇప్పుడు మనం జనరల్గా స్టాక్ని పర్చేజ్ చేస్తుంటాం కదమ్మా, స్టాక్ని పర్చేజ్ చేస్తుంటాం. ఓకేనా? అలాగే స్టాక్ని సేల్ చేస్తుంటాం, పర్చేజ్ చేస్తుంటాం అండ్ సేల్ చేస్తుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు మనకి సమ్ రీజన్స్ వల్ల, ఏదైనా సమ్ రీజన్స్ వల్ల మనం ఏం చేస్తామంటే స్టాక్ అనేది రిటర్న్ చేస్తాం, స్టాక్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకేనా? అలాగే రిటర్న్ చేయడాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే పర్చేజెస్ కనుక రిటర్న్ చేస్తే మనం ఏమంటామంటే పర్చేజ్ రిటర్న్స్ అంటాం. ఓకేనా? అదే కనుక సేల్స్ని కనుక రిటర్న్ చేస్తే కనుక సేల్స్ రిటర్న్స్ అంటాం. అంతే కదా? పర్చేజ్ చేస్తే కనుక పర్చేజ్ రిటర్న్, సేల్స్ చేస్తే కనుక సేల్స్. ఓకేనా? వై వీ హ్యావ్ టు ద రిటర్న్ టు పర్చేజ్, మనం ఎందువల్ల మనం పర్చేజ్ రిటర్న్ అనేది చేయాలి, ఎందువల్ల చేస్తాం జనరల్గా? సమ్ రీజన్స్. సపోజ్ డ్యామేజ్ ఆఫ్ గూడ్స్, అంతేనా? డ్యామేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ మిస్ మ్యాచ్ ఆఫ్ గూడ్స్. ఓకే, అంటే మిస్ మ్యాచ్ మీన్స్ మనం ఒక వస్తువుని మనం ఆర్డర్ చేసి ఉంటాం, ఇంకొక వస్తువు మనకి వాళ్ళు డెలివరీ ఇవ్వడం. ఓకేనా? అలాగే డ్యామేజ్ ఆఫ్ గూడ్స్ అంటే సమ్ రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు మనం వెహికల్లో ట్రాన్సిషన్లో మనకి డ్యామేజ్ అవ్వచ్చు. ఓకేనా? లేదా వాళ్ళ ప్యాకింగ్ అప్పుడే డ్యామేజ్ అవ్వచ్చు. మన దగ్గర గూడ్స్ అనేది రిసీవ్ అయ్యేటప్పటికి ఏదో ఒక రీజన్ వల్ల అంటే డ్యామేజ్ అనేది ఉంటే కనుక అలాంటప్పుడు చేస్తాం మిస్ మ్యాచ్ ఆఫ్ గూడ్స్ అండ్ నాన్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్. అంతే కదా? నాన్ క్వాలిటీ అంటే ఇప్పుడు మనకి మనం అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ అంతా క్వాలిటీ లేకపోవచ్చు, క్వాలిటీ లేకపోవచ్చు. ఓకేనా? అలాగే నాన్ క్వాలిటీ ఆఫ్ అండ్ ప్రైస్ వేరియేషన్ కూడా ఉండొచ్చమ్మా. ఇప్పుడు మనం ఒక ప్రైజ్కి అడిగాము, వాళ్ళు బిల్లింగ్ ఇంకొక ప్రైజ్కి చేశారు. పర్చేజ్ రిటర్న్స్ వీ హ్యావ్ టు ద రికార్డ్ ఇన్ డెబిట్ నోట్. డెబిట్ నోట్ పర్చేజ్ రిటర్న్స్ని ఎక్కడ వోచర్లో రికార్డ్ చేయాలి అంటే డెబిట్ నోట్ అన్నటువంటిది దాంట్లో రికార్డ్ చేయాలి. ఓకేనా? ఎందువల్ల మనకి రిటర్న్ చేస్తున్నాము అంటే రీజన్స్. ఓకేనా? సపోజ్ వై వీ హ్యావ్ టు రైజ్ ఆర్ రికార్డ్ డెబిట్ నోట్. డెబిట్ నోట్ అనేది మనం ఎందుకు రికార్డ్ చేయాలమ్మా అంటే స్టాక్ అనేది మ్యాచ్ అవ్వదు. వెరీ గుడ్ రాంబాబు అన్నట్టు. ఇంకేముండొచ్చు రీజన్స్? వాళ్ళకి పే చేయాల్సినటువంటి అవుట్ స్టాండింగ్ అమౌంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అంతే కదా? ఇప్పుడు మనకి స్టాక్ని మనం పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఇన్పుట్ ట్యాక్స్ అనేది అవుతుంది అన్నాం. ఇప్పుడు మనం స్టాక్ని రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది, అంటే మనకి రిమైనింగ్ అమౌంట్ వస్తుంది. వాల్యూ ఆల్సో అడ్జస్టెడ్ అంటే మనకి యాక్చువల్ స్టాక్ ఎంత ఉందో కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు టు ఫైండింగ్ ద యాక్చువల్ స్టాక్. అంతే కదా? ఇప్పుడు నాకు ఈ స్టాక్ డెబిట్ నోట్ రైజ్ చేయడం వల్ల నాకు ఏమవుతుంది, ఆ స్టాక్లో ఉన్నటువంటి వాల్యూ టు ఫైండింగ్ ద యాక్చువల్ స్టాక్ వాల్యూ. ఇప్పుడు మన దగ్గర క్వాంటిటీ అయితే మ్యాచ్ అవుతుందన్నాం, అట్ ది సేమ్ టైం మనం క్వాంటిటీని మ్యాచ్ అయినప్పుడు మనం అదేలాగా మనకి ఒకవేళ మనం డెబిట్ నోట్ రైజ్ చేయకుంటే దాని యొక్క వాల్యూ కూడా మ్యాచ్ అవ్వదు. అంటే స్టాక్ యొక్క వాల్యూ, స్టాక్ ఇన్ హ్యాండ్ అన్నాం కదా, ఇప్పుడు ఒక 1 lakh ఉంది అనుకుంటే కనుక 20,000 రూపీస్ని వాల్యూ ఉన్నటువంటి స్టాక్ని మనం రిటర్న్ చేస్తే రిమైనింగ్ స్టాక్ 80,000 ఉంటుంది. అదే కనుక మనం డెబిట్ నోట్లో కనుక రైజ్ చేయకుంటే కనుక ఏమవుతుందంటే 1 lakh రూపీస్ షో అవుతుంది, 1 lakh రూపీసే షో అవుతుంది. ఇలాంటి రీజన్స్ అనేది మనకి ఉంటుంది.